ఆలస్యమైంది సోదరులారా, అంతం వరకు ఉంటా. పౌరుషాలకు ప్రతాపాలకు మారు పేరైన ఈ పలనాటి ముఖద్వారమైన నర్సరావుపేటకు విచ్చేసిన గౌరవ ప్రతిపక్ష నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకులు, అన్నిటికీ మించి కష్టాలు సుఖాలు మీతో ఉంటాం, నీ వెంట నడుస్తాం, మళ్ళీ రాజన్న రాజ్యం ఈ రాష్ట్రంలో వచ్చే వరకు విశ్రమించమని ఉరకలేస్తున్న ఈ పల్నాటి ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రజలారా, మీ అందరికీ తెలుసు ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తున్న పరిస్థితులు ఏందో తెలుసు. ఒక్కసారి గమనించండి, గతంలో 2004 సంవత్సరం ముందు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఈ ప్రాంతంలో మళ్ళీ అటువంటి పరిస్థితులే మళ్ళీ మన దురదృష్టకరం ఈ ప్రాంతంలో రావటం జరిగింది. 2 సంవత్సరాలైంది నాగార్జున సాగర్ కాలువల్లో నీళ్లు వదిలి. ఇంకా తెలుగుదేశం పాలన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అవినీతి రాజ్యమేలుతుంది, దుర్మార్గం పాలిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాకుండా ఒక నియంతలాగా చదువుకుంటున్నారు. పెద్ద మనసు చేయండి, చేయి చేయి కలపండి, అందరం కూడా ముందుకు నడుద్దాం. 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి పట్టిన శనిని శాశ్వతంగా వెదలకూడదని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు ఈ ప్రాంతానికి, మా కుటుంబానికి ఉన్న బంధం, అనుబంధం, ప్రేమ, అభిమానం. 80 సంవత్సరాల క్రితం ఒక మారుమూల గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన కాసు బ్రహ్మాందరెడ్డి గారు అంచెలంచెలుగా ఎదిగి ఈ రాష్ట్రంలో, ఈ కేంద్రంలో అనేక పదవులు చేపట్టారంటే అది మీ తాత తండ్రులు చూపెట్టిన ప్రేమ, ఆదరణ, అభిమానం అని మీ అందరికీ నమస్కారం చేసి విన్నవించుకుంటున్నారు. కాసు మహేష్ రెడ్డి బ్రతుకున్నంత కాలం ఎన్నడూ ఆ ప్రేమని, అభిమానాన్ని మరవడు. ఈ వైఎస్ఆర్సీపీలో నా ప్రవేశం మీ రుణం తీర్చుకోవడానికే అని మరొక్కసారి నమస్కారం చేసి విన్నవించుకుంటున్నారు. నాడు బ్రహ్మాందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాగార్జున సాగర్ కట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తే నేడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం అటువంటి నాగార్జున సాగర్ వంటి సామాజిక దేవాలయాన్ని శ్మశానం చేసేదానికి అడుగులేస్తుంది. ప్రజలారా, మళ్ళీ ఎస్సీల ప్రభుత్వం రావాలంటే, బీసీల ప్రభుత్వం రావాలంటే, మైనారిటీల సంక్షేమం కోరే ప్రభుత్వం రావాలంటే, అన్ని కలిపి ప్రజల ప్రభుత్వం రావాలంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీతోనే సాధ్యమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమవుతుంది. ఒక్కసారి చూడండి, 2014 ఎలక్షన్లో మెజారిటీలతో బాబు కొంతసేపమ్మ దయచేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయి ఉండొచ్చు, ఓడిపోయాం కదా అని సర్దుకునే నాయకుడు కాదు ఈ జగన్మోహన్ రెడ్డి. గెలుపు ఓటమికి నాంది కావాలి. ఇంకా 2 సంవత్సరాలు ఉంది. కేసులు పెట్టచ్చు, చిరునవ్వుతో సమాధానం చెప్దాం. భయపెట్టచ్చు, చేయి చేయి కలిపి తిరగబడదాం. ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు ఎలా కష్టపడుతున్నారో ఒక ఎగ్జాంపుల్ గా మనం తీసుకుందాం. ప్రతి ఒక్కళ్ళం గడప గడపకి పోదాం, ఇంటి ఇంటికి పోదాం, ప్రతి తలుపు తడదాం. ప్రతి మనిషి, ప్రతి ఆడపడు, యువకుడు గుండె చప్పుళ్ళు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి
వచ్చేటట్టు కష్టపడదాం సోదరులారా అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కుంటుపడిన అభివృద్ధిని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి. ఏది ఏమైనా మీ అందరికీ ఒకటే చెప్తున్నాను. పోయిన ఆదివారం జగన్మోహన్ రెడ్డి గారిని నేను లోటస్ పాండ్లో కలవటం జరిగింది. ఒకటే చెప్పాడు, మహేష్ పార్టీలోకి రా, అన్నదమ్ముల్లాగా పయనిద్దాం, నీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను నిలబడతాను అన్నాడు. ఆ ఒక్క మాట చాలన్నా నేను జారడానికి. కానీ నాదొక కండిషన్ ఉంది అని చెప్పాను. బహుశా అనుకోనుంటాడు ఎమ్మెల్యే పదవి అడుగుతానో ఎంపీ పదవి అడుగుతానో అని. ఒకటే ఒక కోరిక కోరాను. తరతరాల నుంచి మమ్మల్ని పెంచి పోషించిన ప్రజలున్నారు, 20 సంవత్సరాల నుంచి నా కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న కార్యకర్తలున్నారు, వాళ్ళ సమక్షంలో పార్టీలో చేరాలనుంది అని ఒకే ఒక కోరిక కోరాను. నా కోరిక మన్నించి హైదరాబాద్ నుంచి దిగి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆట మొదలైంది. కష్టపడదాం. 2 సంవత్సరాలు 2 గడియల్లో పూర్తి చేద్దాం. రాజన్న రాజ్యాన్ని స్థాపిద్దాం. మహాత్మా గాంధీ అంబేద్కర్ గారు కళని నిజం చేద్దాం. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి ఈసారి పొరపాటు జరగదు అని నిరూపిద్దాం. జోహార్ వైఎస్ఆర్. వినపడలేదు. పల్నాటి పౌరుషం రంగరించండి, పిడికిలి బిగించండి. ఇక్కడ అరిస్తే అమరావతిలో వినపడాలా? జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జై హింద్.